మన సిఎంఆర్ జ్యువెలరీలో శ్రావణ స్వర్ణోత్సవం అన్ని రకాల 22 క్యారెట్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై గ్రాముకు 888 రూపాయల వరకు తగ్గింపు. ముంబైలో పెరుగుతున్న జనాభా, ఆకాశాన్ని అంటుతున్న భూముల ధరలకు చెక్ పెట్టేందుకు మహారాష్ట్ర సర్కార్ భారీ ప్రణాళికతో ముందుకొస్తోంది. నవీ ముంబైకి అవతల మరో కొత్త నగరం రూపుదిద్దుకోబోతోంది. ముంబై 3.0 పేరుతో ఏకంగా 124 గ్రామాలను కలుపుతూ 323 చదరపు కిలోమీటర్ల విస్తరణలో మెగా సిటీని నిర్మించేందుకు అడుగులు పడుతున్నాయి. ఇందుకోసం ఇప్పటికే 4,000 కోట్లను కేటాయించారు. అసలు ముంబై 3.0 ఎలా ఉండబోతోంది? ఎక్కడ ఏర్పాటు కానుంది? ఎలాంటి మౌలిక వస్తువులు రాబోతున్నాయి? ముంబై మహానగరం ఒకప్పుడు దీవి ప్రాంతానికే పరిమితమైన ఈ మహానగరం ఇప్పుడు నవీ ముంబై వరకు విస్తరించింది. కానీ అక్కడ కూడా భూమి కొరత, పెరుగుతున్న రియల్ ఎస్టేట్ ధరలు, జనాభా ఒత్తిడి ఎక్కువవుతున్నాయి. దీంతో నవీ ముంబైకి అవతల మరో భారీ అర్బన్ సెంటర్ను అభివృద్ధి చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కర్నాల సాయి చిర్నేర్ న్యూ టౌన్, సంక్షిప్తంగా కేఎస్సి న్యూ టౌన్ గా పిలిచే ఈ ప్రాజెక్టులో రాయ్గఢ్ జిల్లాలోని ఉరాన్, పన్వేల్, పెన్ తాలూకాలకు చెందిన 124 గ్రామాలుంటాయి. మొత్తం 323.44 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ కొత్త నగరం రూపుదిద్దుకోనుంది. ఈ ప్రాంతానికి MMRDAను న్యూ టౌన్ డెవలప్మెంట్ అథారిటీగా నియమించారు. ముంబై 3.0ను కేవలం మరో హౌసింగ్ సబర్బుగా కాకుండా కొత్త ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కమర్షియల్ డిస్ట్రిక్ట్స్, టెక్నాలజీ హబ్లు, లాజిస్టిక్స్, డేటా సెంటర్లు, హెల్త్ కేర్, ఎడ్యుకేషనల్, రెసిడెన్షియల్ ఏరియాలతో సమగ్ర నగరంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఉద్యోగాలు ఒకచోట, ఇళ్లు మరో చోట ఉండడంతో ప్రతిరోజు సుదూర ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి లేకుండా ఉద్యోగం, నివాసం, వాణిజ్యం ఒకే అర్బన్ ఎకోసిస్టంలో ఉండేలా నగరాన్ని రూపొందించనున్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం సుమారు 104 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో టౌన్షిప్లు, ఇండస్ట్రియల్ కారిడార్లు అభివృద్ధి చేయనున్నారు. మిగిలిన ప్రాంతాల్లో గ్రీన్ జోన్లు, అడవులు, గ్రామీణ ప్రాంతాలను పరిరక్షించనున్నారు. టెక్నాలజీ ఆధారిత, పర్యావరణ హిత ప్లాన్డ్ సిటీగా ముంబై 3.0ను తీర్చిదిద్దాలి అన్నది లక్ష్యం. ముంబై 3.0కు అతిపెద్ద ప్లస్ పాయింట్ కనెక్టివిటీ. ముంబై, నవీ ముంబై, రాయ్గఢ్ ప్రాంతాలను కలుపుతున్న అటల్ సేతు ఈ ప్రాజెక్టుకు కీలకంగా మారనుంది. అటల్ సేతు అందుబాటులోకి రావడంతో ముంబై నుంచి నవీ ముంబై, రాయ్గఢ్ వైపు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గింది. అంతేకాదు నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, పన్వేల్ కర్జత్ రైల్వే కారిడార్, విలార్ అలీబాగ్ మల్టీ మోడల్ కారిడార్, ముంబై పుణే ఎక్స్ప్రెస్ వే కూడా ముంబై 3.0కు కనెక్టివిటీని మరింత పెంచనున్నాయి. కనెక్టివిటీతో పాటు భారీ ఆర్థిక ఎకోసిస్టమ్ను ఏర్పాటు చేయాలి అన్నది ప్రణాళిక. ముంబై 3.0 పై ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉందో తాజా బడ్జెట్ కేటాయింపులు స్పష్టం చేస్తున్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి కేఎస్సి న్యూ టౌన్ కోసం MMRDA ఏకంగా 4,000 కోట్లు కేటాయించింది. భూసేకరణ ప్రక్రియ కూడా వేగంగా సాగుతోంది. 124 గ్రామాల్లోని భూ యజమానులకు నగదు పరిహారం, డెవలప్మెంట్ రైట్స్, ల్యాండ్ పూలింగ్ వంటి వివిధ మార్గాలను MMRDA ప్రతిపాదించింది. ఈ భూసేకరణ ప్రక్రియే ప్రాజెక్టుకు అత్యంత కీలకమైన దశగా మారనుంది. అయితే ముంబై 3.0 ఒక్క రోజులో తయారయ్యే నగరం కాదు. ప్రణాళిక, భూసేకరణ, మౌలిక వసతుల నిర్మాణం ఇలా అనేక దశలు పూర్తి కావాల్సి ఉంది. 2030 నాటికి తొలి దశ రూపుదిద్దుకునే అవకాశం ఉందని అంచనా. అయితే పూర్తి స్థాయి అర్బన్ ఎకోసిస్టమ్ గా మారడానికి మరింత సమయం పట్టనుంది.